హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. రాజా చోరా ఈ పేరు వినే ఉంటారు. ఈ సినిమా యాక్చువల్గా చెప్పాలంటే ఈ సెకండ్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత లాంగెస్ట్ రన్ సాధించిన సినిమా ఇది. అండ్ ఆ సినిమా తాలూకా డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో ఆ సినిమా డైరెక్టర్ హసిత్ గోలీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ భయ్యా. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాసివ్ కంగ్రాచులేషన్స్. రాజా చోరా ఈ సక్సెస్ఫుల్ రన్, లాంగెస్ట్ రన్ అనేది వినిపించింది, కనిపించింది. సో సినిమా ఇలాంటి సక్సెస్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? రెండు చెప్పండి. రెండా? చాలానే ఉన్నాయి కానీ బట్ ఫిల్టర్ అవుట్ చేస్తే ఫస్ట్ మా పేరెంట్స్ దే కేమ్ ఆల్ ద వే అండ్ ఇక్కడ వాచ్ చేసి దే ఫెల్ట్ లాస్ట్లో చిన్న ఎమోషనల్ ఫీల్ అయ్యాను నేను, కళ్ళు చెమర్చాయి అనేది నాకు. అండ్ దీనికన్నా ముందు వీ హ్యాడ్ చిన్న కోర్ టీమ్కి షో వేసుకున్నప్పుడు వివేక్ ఆత్రేయ వెన్ హీ వాచ్డ్ ఇట్ హీ వాజ్ లైక్ హీ కేమ్ సెకండ్ హాఫ్ అయ్యాక హీ హగ్డ్ అండ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అని. దిస్ వాజ్ లైక్ విత్ ఇన్ ద క్లోజ్ ఇవి అనుకుంటే సంగీతం శ్రీనివాసరావు గారు ఆయన హీ మెన్షన్డ్ అబౌట్ పర్టికులర్లీ అబౌట్ ద మూవీ ద ఈస్థెటిక్స్ అండ్ ద కమర్షియల్ వాల్యూ సీమ్ గుడ్ అనే ఒక కమెంట్ ఇచ్చారు యాజ్ అ వీడియో బైట్. హీ హాస్ బీన్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ వన్ ఆఫ్ ద. సో యా, అది మర్చిపోలేని. రైట్. సో వివేక్ ఆత్రేయతో మెంటల్ మధ్యలో అండ్ బ్రోచేవారు డైరెక్షన్ టీంలో ఉన్నారు. యా యా. సో అది క్యారీ ఆన్ అయిందా లేకపోతే శ్రీ విష్ణుతోనే వెళ్ళాలి అనే ఒక థాట్ ప్రాసెస్ అక్కడి నుంచే మొదలైందా? ఖచ్చితంగా. బికాస్ ఫస్ట్ అవుట్ ఆఫ్ నోవేర్ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళతో వెళ్ళాలనే ఇది లేదు, కథ ఒక్కటి నమ్ముకొని ఇది వచ్చింది. సో వివేక్తో వర్క్ చేసేటప్పుడు విష్ణు గారు అండ్ హీ వాజ్ ఆన్ బోర్డ్ ఫర్ మెంటల్ మధ్యలో అక్కడ డిస్కషన్స్లో నా ఐడియాస్ షేర్ చేయటం, తన ఐడియాస్ చెప్పటం, ఇద్దరు వైబ్ బాగుంది అని అనిపించడం. అప్పుడే ఖచ్చితంగా ఒకటి చేద్దాం అండ్ వీ కెన్ క్రాక్ సంథింగ్ అన్నట్టు అనుకున్నాం. బ్రోచేకి మెంటల్కి మధ్యలో ఒకటి వచ్చింది ఐడియా. సో వీ వాంటెడ్ టు గో అహెడ్ బట్ నాకే కొంచెం ఐ థాట్ ఐ నీడ్ ఎ లిటిల్ మోర్ ఎక్స్పీరియన్స్, ఇంకాస్త విషయాలు ఏంటి అవన్నీ ఇంకా తెలుసుకుంటే ఇంకా బాగుంటుందని. లక్కీలీ బ్రోచేకి వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. అక్కడ ఇంకాస్త బెటర్ ర్యాపో ఇదైంది. బై ద టైమ్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ బ్రోచే టైంలో ఐ నరేటెడ్ ఈ పాయింట్ రాజరాజా. సో హీ వాజ్ ఎక్సైటెడ్. సో మొత్తం కంప్లీట్ చేశాక ఒకసారి కూర్చుందాం అన్నారు. ఇంకా అంతేనా లేకపోతే తనకు వివేక్ అచ్చు వచ్చింది కాబట్టి నువ్వు కూడా అచ్చు వస్తుందని చెప్పేసి ఏమన్నా సెంటిమెంట్లు బ్రేక్ చేద్దామనే? లేదు అసలు సెంటిమెంట్స్ పట్టించుకోలే. రైట్. సో రాజా చోరా యాక్చువల్గా స్టోరీ మొత్తం సినిమా అంతా చూసాక ఒకసారి ఆలోచించుకొని స్టార్ట్ టు ఎండ్ ఏమైందని చూసుకుంటే కాస్త కాంప్లెక్స్గానే ఉంటుంది, అంటే నార్మల్గా. బట్ అది చాలా సింపుల్గా, చాలా హ్యాపీగా కనిపించే విధంగా సినిమా తీయడం అండ్ ఎస్పెషలీ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వచ్చే సీక్వెన్సెస్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. అంటే అంత నాకైతే మామూలుగా ఆలోచిస్తే కళ్ళు మూసుకొని ఆలోచిస్తే కాంప్లెక్స్గానే కనిపించింది. బట్ అంత సింపుల్గా ఎలా తీసావు? సింపుల్గానే ఉంది అనుకున్నాను నేను. అంత కాంప్లెక్స్ ఉందని మీరు అంటుంటే అర్థమవుతుంది, నువ్వు అంటుంటే అర్థమవుతుంది. కాకపోతే ఓకే, ఇది ఫస్ట్ ప్రజెంట్ చేయాలనుకుంది ఒక ఓన్లీ పాయింట్ ఐ వాజ్ లిటిల్ అడమెంట్ ఆన్, ఇది ఖచ్చితంగా లీనియర్గానే చెప్పి తీరాలి అనే ఒక ఇది. సో ప్రొటగనిస్ట్ దాన్ని పట్టుకొని, అంటే మనం టూ టెక్నికల్ వెళ్తున్నాను బట్ డోంట్ మైండ్ అబౌట్ దట్, బట్ అది పట్టుకొని వెళ్ళాలనుకున్నప్పుడు డెఫినెట్లీ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ అదర్ లేయర్స్ టు బీ కమింగ్ ఇన్. సో అవి వస్తున్నప్పుడు అక్కడికక్కడికి మనకి హెల్ప్ అయినప్పుడు దాన్ని చివరిదాకా వదిలేసుకోకుండా ఆబ్వియస్లీ దాన్ని క్లోజ్ చేసే విధానాన్ని కూడా ఫిగర్ అవుట్ చేసుకోవాలి. సో ప్రాబబ్లీ అందుకని మీకు అది కొంచెం కాంప్లెక్స్ అయింది అని అనిపించి ఉండొచ్చు. బట్ యా, ముందు నుంచి ఉన్న లీనియర్ ఫ్లో కాబట్టి యు ఆర్ విత్ ద స్టోరీ, యు ఆర్ విత్ ద గై. సో సింపుల్గా అర్థమై ఉండొచ్చు. ఇది నా అనాలిసిస్ ఆఫ్ వాట్ యూ సెడ్. సినిమా టైటిల్ వచ్చాక కథ అనుకున్నారా, కథ వచ్చాక టైటిల్ అనుకున్నారా? కథ అంతా అయిపోయాక టైటిల్. యా, ఫస్ట్ దీనికి గండుపిల్లి అనుకున్నా టైటిల్, అండ్ దట్స్ ద టైటిల్ అండ్ ఐ వాజ్ రైటింగ్ వర్కింగ్ టైటిల్ అది. సో అంటే ఇదే టైటిల్ విష్ణు కూడా చెప్పారు, ఇదే గండుపిల్లి అని. ఆయన రెడీ హి వాజ్ ఎక్సైటెడ్. గండుపిల్లి బాగుంది బట్ ఆబ్వియస్లీ అది పెడతామా లేదా అనే తర్వాత కాల్ కదా, లెట్స్ సీ. బికాస్ హీస్ ఆల్వేస్ ఆ డోలాయమానం ఉంటుంది కదా, గండుపిల్లి ఈజ్ అ వైల్డ్ క్యాట్. బట్ క్యాట్ మెయిన్ ట్రైట్ జనరల్గా గోడ మీద పిల్లి అనేది ఒకటి ఉంటుంది, అటు వెళ్దాం అని. అండ్ ఇంటర్వెల్ ఏరియాలో కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ఫెలో విల్ బి ఆన్ ద వాల్. సో భాస్కర్ అనే క్యారెక్టర్. సో యాప్ట్ బాగుంది, ఇంట్రెస్టింగ్గా. పిల్లి కూడా చుట్టూ ప్రపంచం చూడట్లేదు దాన్ని అనుకొని దాని పని చేసుకుంటూ వెళ్తుంది. సో ఐ థాట్ ఇట్ ఈస్ యాప్ట్ అని. బట్ మరీ అది గండు పిల్లి రండి చూడండి అంటే ఎవడు చూడు. సో అందుకని ఇంకా యా. సో ఇంకా రాజరాజ చోరా అంటే హెయిల్ థీఫ్. సో వాడిని పొగడాల్సిన పరిస్థితి అయితే స్క్రిప్ట్లో ఉంది. సో వై నాట్ అని కేరళ. రైట్. అంటే ఇది డైరెక్షన్ గురించి దీని గురించి మళ్ళీ మనం కట్ చేద్దాం. బట్ ఒకసారి వెనక్కి వెళ్తే డాన్స్లు కూడా బాగా చేసేవాడు అంట ఒకనొక రోజుల్లో. అది చిందిచ్చే టైంలో లేదు, అది అప్పట్లో ఫ్యాడ్స్ అవి ఎవరు అన్నాయి అంతే. ఇప్పుడేమి అంటే కాలేజ్లో బాగా ఎరగదీసేవాడు డాన్స్ అని చెప్పి తెలిసింది. కాలేజ్ అంటే కాలేజ్, అది ఎప్పుడో అది. యా. సో ఉంది ఒక చిన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఏముంది, మన చిరంజీవి గారు ఇవి చూసి థ్రిల్ అయినవి అన్నీ. సో అంటే కాలేజ్లో స్టోరీస్ రాయడం, షార్ట్ ఫిల్మ్స్ చేయడం అట్లాంటివి ఏమన్నా?
ఐఎమ్ సర్ప్రైజ్డ్. అప్పుడు ఎందుకో నాకు అటు సూపర్ ఇంక్లినేషన్ అయితే లేకుండా కానీ ఉన్న మూవీస్ చూడటం ఎక్కువ ఉండేది. వివేక్తో డిస్కస్ చేస్తూ ఉండేవాడిని, ఇది నచ్చింది అది నచ్చింది, తనవి ఐడియాస్ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి డిస్కషన్ ఉండేది. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో సరదా డిస్కస్. ఐ వాజ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ దిస్ విల్ బి అ కెరియర్ చాయిస్ అని అప్పట్లో. సో స్లోగా అది గ్రాడ్యువల్గా షిఫ్ట్ అయినట్టుంది. ఇది ఎప్పుడు వచ్చింది అంటే గ్రాడ్యుయేషన్ అయితే వర్క్ కూడా చేసినట్టున్నావు? యా ఒక 3-4 years చేసా, 4 years చేసా. ఆ గ్యాప్లోనే అంటే కొంచెం ఆ చిన్న క్రియేటివ్ వర్జ్ ఉంది, బట్ అది పెద్ద ఛానలైజ్ చేయాలా లేదా అనేది ఈ 4 yearsలో ఫిగర్ అవుట్ చేసుకోవడానికి టైం సరిపోయింది. ఇన్ ప్యారలల్ వివేక్ వాజ్ వర్కింగ్ ఆన్ హిస్ స్క్రిప్ట్స్, అంటే షార్ట్ ఫిల్మ్వి. నేను దాంట్లో పార్ట్ అయ్యి బౌన్సింగ్ ఆఫ్ ఐడియాస్. ఇక్కడ ఇంట్రెస్ట్ పెరిగింది, మనం చూడటం కదా తీయచ్చు కూడా. సో లెట్స్ యాక్చువల్లీ సీరియస్లీ కన్సిడర్ దట్ అనే ఒక జోన్లో అట్లా వెన్ మెంటల్ మధ్యలో స్టార్ట్ అవుతున్నప్పుడు ఐ టుక్ మొత్తం కట్టి అంటే జాబ్ మానేశారు మెంటల్ మధ్యలో కంప్లీట్ మానేసి. అంటే 1 month నేను షటిల్ చేశా, ఢిల్లీలో వర్క్ చేస్తుండే. సో ఇక్కడికి షెడ్యూల్ అయిపోయాక అక్కడ ఏదో చెప్పి లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చి ఇది కంప్లీట్ చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక 10 days వర్క్ చేసి ఇట్లా ఏవో చేసా. ఇట్లా అవ్వదు ఇంకా అని ఇంకా అంటే ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ ఉందనేది అర్థమైపోయింది అప్పటికి. లెట్స్ ఫిగర్ అవుట్ ప్రాపర్గా. గ్రాడ్యువల్గా వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి సినిమానే అసలు అట్లా లేదు. అంటే ఒక రకంగా మా బ్యాచ్ కాదు, కానీ మా బ్యాచ్లోకి వచ్చామని. సినిమాలు ఇష్టమే, చూస్తా, తీయాలి అనేది నాకు ఇన్ఫ్యాక్ట్ అంటే అది ఆక్వర్డ్గా ఉంటుంది కానీ, బట్ నాకు చిన్నప్పుడు సినిమాలు తీస్తారు వెనక ఒకడు డైరెక్టర్ ఉంటాడు ఇవన్నీ తెలియదు. కనపడేదే సినిమా వీళ్ళే చేసుకుంటారేమో అనే జోన్లో ఉండేవాడిని. చేసేవాడు నేను ఇప్పటికే ఏడుస్తా. సో మరి ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు అమ్మా నాన్న వీళ్ళకి ఇట్లా మానేస్తున్నాను సినిమా వైపు వెళ్తున్నాను అని చెప్పేసి? ఫస్ట్ చెంబులు 2 కింద పడ్డాయి. ఒక సీరియల్ షాట్ లాగా 3 క్లోజ్అప్ పడ్డాక ఈ క్లోజ్లో అక్కడ చూపిస్తా అని కొంచెం. బట్ యా ఫస్ట్ కొంచెం ఎందుకు అంటే వాట్ ఈస్ ద థింగ్, నువ్వు ఏంటి గ్లామర్ చూసి అట్రాక్ట్ అవుతున్నావా, వాట్ ఈస్ ద రీజన్? వాళ్ళకి ముందు నుంచి లేదు కదా, నాకే లేదు ముందు నుంచి. సో వాళ్ళకి అసలు ఆ ప్రిపరేషన్ లేదు, వీడు వెళ్తాడు అనే ఒక మినిమం క్లూ కూడా లేదు. సో సడన్గా చెప్పేసరికి మానేయటం ఏంటి ఇదేంటి అదే ఆ డిస్కషన్ ఒకటి ఉంది. కానీ అది చేస్తూ ఇది చేసుకోవచ్చు కదా అనే డిస్కషన్ వచ్చింది. ఆల్ సార్ట్స్ ఆఫ్ సేఫ్ ఇది కుదరకపోవచ్చు, ఎక్కువ వెచ్చించాలి టైం ఇక్కడ అంటే ఓకే కూల్ అని మా ఫాదర్ ఇది అన్నారు. మామ్ వాజ్ లైక్ ఎ లిటిల్ వరీడ్ టిల్ ఎ పాయింట్ ఆఫ్ టైం, వీడేంటో వదిలేసాడు, వీడు ఎందుకు చదువుకున్నాడు, జాబ్లు ఎందుకు చేసాడు అని. బట్ ఒక పాయింట్ తర్వాత షీ అండర్స్టూడ్. మెంటల్ మధ్యలో వచ్చాక లేదా గ్లామర్కి అట్రాక్ట్ అయ్యలేదు, దే హ్యావ్ ఎ పాయింట్ టు టెల్ అనుకుంటా, లెట్ దెమ్ ఫిగర్ అవుట్ అనే ఒక జోన్లో. అప్పటి నుంచి దే హావ్ బీన్ వెరీ సపోర్టివ్. కథా బలం అక్కడ కూడా ఒక రకంగా. సో మెంటల్ మధ్యలో దగ్గర నుంచి ఇంకా ఎటువంటి ఇది లేదు, ఒక రకం అసలు లేదు. ఇన్ఫాక్ట్ నేను నాకు వచ్చిన ఐడియాస్ అవన్నీ స్టోరీస్గా ఫామ్ అయినవన్నీ ఐ యూస్ టు నరేట్ ఇట్ టు దెమ్. రాజరాజ చోర కూడా వాళ్ళకి నరేట్ చేసి ఐ థాట్ ఓకే వాళ్ళకి ఏమన్నా కొంచెం ఇబ్బందిగా అనిపించిన పాయింట్స్ ఉంటే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ కెన్ కరెక్ట్, కొంచెం అందరికీ అడ్రస్ అవ్వాలనే ఒక పాయింట్ ఇది అనేది. సో వాళ్ళకి నాకు ఎక్కడ అనిపించలేదు, అంటే ఈ వాట్ ఎవర్ చిన్న జోన్స్ ఉన్నాయి కదా ఇందులో. సో దే ఆర్ ఫైన్ విత్ దట్. సో అంటే సాధారణంగా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసినప్పుడు కథ రాసుకుంటున్నప్పుడు ఏదో థాట్ ఎప్పుడో ఒక థాట్ వచ్చిన దాని మీద అలా అలా డెవలప్ చేసుకుంటూ వచ్చి రాసిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. రాజరాజ చోర థాట్ అలాంటిదేనా లేకపోతే అది ఎక్కడి నుంచి ఆ థాట్ అనేది పుట్టుకొచ్చింది నీలో? ఇది ఎప్పుడో చిన్నప్పటి నుంచి క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న థాట్ అయితే కాదు. ఇంప్రాంప్టుగా పికప్ అయిన ఒక దాని మీద ఇప్పుడు నాకు కథా వస్తువు అనేది ఒకటి దొరికినప్పుడు దాని మీద వెళ్దాం అనేది ఫిక్స్ అయినప్పుడు ఇంకా యూ డెల్ బ్యాక్ టు చిన్నప్పుడు ఏమి జరిగి ఉండొచ్చు, ఓకే వాట్ హ్యావ్ ఐ గాన్ త్రూ, వాట్ హ్యావ్ ఐ సీన్, వీటి నుంచి ఇంట్రెస్టింగ్ ఎలా చేయొచ్చు, వియర్డ్ క్యారెక్టర్స్ ఉంటే బాగుంటుంది. ఇట్లా శ్రీకాంత్ అయ్యంగార్ గారి డాక్టర్ క్యారెక్టర్, ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు చేయకూడదు మామూలుగా, ఇల్లీగల్ అది, బట్ ఇది చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. సో క్లినిక్ అనేది అట్లా ఉంటాయి. సో ఇలాంటివి ఇట్ స్టార్టెడ్ కమింగ్ ఇన్. గంగవ్వ గారి క్యారెక్టర్ ఇలాంటివి. సో అలా క్యారెక్టర్ రాసుకుంటూ వచ్చారు. ప్రతిదీ గ్రే పెట్టారు, ఏది కూడా బ్లాక్ వైట్ పెట్టలా ఈ సినిమా, విచ్ ఇస్ ద రియల్ వరల్డ్ టు. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక నెక్స్ట్ సైడ్ చూపించారు, ప్రతి ఒక్కళ్ళని ఒక ఫ్రాడ్ లా చూపించారు సినిమాలో ఒక రకంగా చెప్పాలి. ఫ్రాడ్ అంటే అది ఇంకా మరీ ఉంది, గ్రే షేడ్ ఇది ఉంటుంది కదా, ఇంకా అదే నాకు ఎందుకో కనెక్ట్ అయింది. అందరికీ అదే కనెక్ట్ అయింది యాక్చువల్గా. ప్రతి ఒక్కళ్ళు కూడా 2 సైడ్లు ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విలియం క్యారెక్టర్లో కూడా అంత ఇదిగా ఉన్నా కూడా మళ్ళీ ఒక తనకు ఒక సెంటిమెంట్ యాంగిల్ ఉండడం, తనకంటూ అది ఉండడం, అది యాక్చువల్గా నేను బాగా కనెక్ట్ అయింది పెడతారని చెప్పేసి. అంటే మామ్ యాంగిల్ డాడ్ యాంగిల్ అనేది అమ్మ నాన్న వల్ల వచ్చిన అదొక ఇదేమన్నా ఉండిందా, అట్లాంటిది ఏమన్నా పెట్టాలి, ఒక పాజిటివ్ యాంగిల్ ఇవ్వాలి, ఇమోషన్ యాంగిల్ ఇవ్వాలి, ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా అని. విలియం క్యారెక్టర్ అంటున్నారు. ఐ డోంట్ నో, అది నేను అబ్జర్వ్ చేసిన విషయాలే. వేర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ బ్యాడ్ ద కిడ్ ఈస్, ఇంట్లోకి వచ్చినప్పుడు వాడు వ్యాక్తే. సో అసలు మా ఊళ్ళోడు కాదనే సపోర్టివ్ జోన్లోనే ఉంటారు మామ్స్.
సో వాళ్ళకి లోపల కూడా తెలుసు వీడు వెదవా అని, బట్ బయటికి అదే చెప్పాలి. సో అది చెప్పాలి కాబట్టి మరి అలాంటి సపోర్టివ్ ఇది మనకి అక్రాస్ క్యారెక్టర్ వైజ్ కూడా అది నీడెడ్. సో దట్ హీ ప్రిటెండ్ సమ్వేర్, వాడికి ప్రిటెన్షన్ ఉండాలి. హీ ఈజ్ సమ్ క్యారెక్టర్ హూ నీడెంట్ ప్రిటెండ్ ఎనీవేర్, బికాస్ వాడు అవుట్ లీష్ అవుట్లో ఉన్నాడు వాడు. సో ప్రిటెండ్ చేయాలంటే వాడు ఇక్కడ మాత్రం చేయాలి. అండ్ లిరిక్స్ రాయడం ఇది ఎప్పటి నుంచి? అది ఎప్పటి నుంచి అంటే అది కూడా అలా ఆర్గానిక్గా కొట్టుకొచ్చిన ఇదే తప్పితే మెంటల్ మళ్ళీ అప్పుడే మామూలుగా ఇలానే కూర్చొని ఉన్నాం. జస్ట్ థింకింగ్ ట్యూన్ వచ్చింది. ప్రశాంత్ విహారీ వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు. ఇచ్చారు, వివేక్ వాజ్ వర్కింగ్, ఏం చేద్దాం దీనికి ఎలా రాద్దాం అది ఇది అని ఏదో చెప్పాను నేను, నాకు తోచిన లైన్ ఒకటి. బాగా మామ ట్యూన్ వచ్చింది ఇదేనా లిరిక్, ఓకే రాద్దాం అని ఇంకా అలా కూర్చొని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ బెటర్ టైమింగ్లోకి పెట్టుకుంటూ. సో అంతే, దట్స్ హౌ ఇట్ స్టార్ట్. నాన్నగారు కూడా బాగా రాస్తారు కదా? ఆయన రాస్తారు, ఇప్పటికీ రాస్తారు ఆయన. సో ప్రాబ్లీ అందుకని నాకు తెలియని సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి ఉండాలి. పాటలు బౌన్స్ ఆఫ్ చేస్తారా చూడండి అని చెప్పేసి మొత్తం అయ్యాక పంపిస్తూ ఉంటా, తిట్టేస్తారు అప్పుడే. సరే అక్షంతలు పూజ జరిగి ఉంటాయి, అన్ని జరిగాక లడ్డిచ్చి పంపిస్తారు బానే ఉందిలే అని. సో లిరిక్స్ అయిపోయింది, డాన్స్ అయిపోయింది, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా 2-3 సినిమాల్లో, అదే 2 సినిమాల్లో అలా ఒక తళుక్కున మెరిసి వెళ్ళిపోవడం కూడా చూసాం. అది ఇంకా ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేక నన్ను దూర్చేయాలి అలా పాస్ అవ్వు ఇలా అవ్వు అని. ఇప్పుడు ఆల్టర్నేటివ్ తీసుకోవాలా తీసుకోవద్దా, ఉండాలా ఉండకూడదు అనే కాల్ కూడా నువ్వే తీసుకోవాలి కదా. సో ఇప్పుడు నువ్వు యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్, అందుకనే నేను కాన్షియస్గా వెనక్కి స్టెప్పింగ్ బ్యాక్ అక్కర్లేదు అని. అవును, ఎందుకని అలా అంటే అదేమీ అంత షౌక్ లేదు యాక్టింగ్ చేసేయాలని, బట్ ఎవరన్నా ఛాన్స్ ఇచ్చి వీడిలో ఉన్నాడు నటుడు అని ఎవరో ఛాన్స్ ఇవ్వాలి అంతే. నాకంత ఐ నో ఐఎమ్ నాట్ ఇది. సో వన్ గివెన్ ఏ చాయిస్ ఐ వుడ్ లైక్ టు పుట్ బెటర్ ఫెలోస్ దాన్ మీ. సో వాళ్ళకి తెలియక పెట్టుకుంటారేమో నాకు తెలియదు. ఈ సినిమా రిలీజ్ గురించి మాట్లాడాలి అంటే, యాజ్ అ డైరెక్టర్ ఏదన్నా కూడా మనం చేసింది ఒక అవుట్పుట్ అనేది జనాలు చూడాలనే కోరిక ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. బట్ ఇది అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్, కోవిడ్ కారణంగా అండ్ అలాగే ఇతరత్ర థియేటర్స్ సంబంధించిన ఇతరత్ర రీజన్స్ కారణంగా ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది అవుతుందా అవ్వదా, లేకపోతే టైం రిలీజ్ అవుతుందా అవ్వదా, జనాలు థియేటర్కి వచ్చి రిసీవ్ చేసుకుంటారా, ఇలాంటి థాట్స్ ఏమైనా రన్ అవుతూ వచ్చాయా రిలీజ్ డేట్కి కొంచెం ముందు, లేదా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక? యా సో రిలీజ్ డేట్ బాగా ట్రిక్కీగా అనౌన్స్ అయింది. ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం, February 2020లో షూట్ స్టార్ట్ అయింది. వీ వర్ డన్ విత్ 1 షెడ్యూల్ అండ్ దాని తర్వాత లాక్డౌన్ అది ఎప్పుడు నెవర్ ఎండింగ్ జోన్లో ఉంది. మళ్ళీ అక్టోబర్లో రెజ్యూమ్ చేసుకొని జనవరికి వీ వర్ డన్ విత్ ద మూవీ. డన్ అంటే ఒక లెవెల్కి అయిపోయింది. ఇప్పుడు మనం రిలీజ్ డేట్ని బట్టి మళ్ళీ లాక్డౌన్ పడుతుంది. సో ఎవ్రీ వన్ వాజ్ అన్సర్టైన్, ఏంటి థియేటర్ అవ్వకపోవచ్చు, ఓటీటీ అవ్వచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ ర్యాన్ త్రూ. కాకపోతే ద స్ట్రాంగ్ ఫోర్సెస్ విచ్ స్టుడ్ బై, లేదు థియేటర్కి వర్క్ అవుతుంది అని ప్రొడ్యూసర్స్ అండ్ విష్ణు. సో దే రియల్లీ బిలీవ్డ్. నేను నమ్మితే సరిపోదు అది. సో దే ఆర్ ద వన్స్ హూ కెన్ రియల్లీ హోల్డ్ ఇట్. సో అది ఫుల్ క్రెడిట్ టు దమ్. అంటే అలాంటి సర్కమ్స్టాన్సెస్లో కూడా మీరు అన్నట్టు, అండ్ దిస్ హాస్ బికమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీస్ ఆఫ్టర్ సెకండ్ లాక్డౌన్. అయినో ఫస్ట్ లాక్డౌన్ తర్వాత మంచిగా వచ్చాయి, దే గార్నర్డ్ గుడ్ రెస్పాన్స్, బట్ సెకండ్ వేవ్ వాజ్ ఈవెన్ మోర్ లీథల్. సో అందుకని ఇంకా బట్ గుడ్ దట్ ఇట్ పేడ్ ఆఫ్. గుడ్ దట్ పేడ్ ఆఫ్ అండ్ జనాలు థియేటర్లోకి వచ్చి చూస్తూ వచ్చారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయో, ఓటీటీకి ఏమైనా ప్లాన్ ఏమైనా చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది అందరూ అది అడిగే క్వశ్చన్ అది. యాక్చువల్లీ ఓటీటీ ప్లాన్ ఆఫ్ కోర్స్ అది, అంటే కొంతమంది ఏమంటారంటే థియేటర్లో బాగా వెళ్తుంది కదా, ఓటీటీ కావాలని డిలే చేస్తున్నారు వీళ్ళు అనేది కూడా ఒక టాక్ వచ్చింది. అదే అనుకోవచ్చు ప్రస్తుతానికి, ఆ టాకే మెయింటైన్ చేద్దాం. సో October 8th అనేది అఫీషియల్గా ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. సో I think 2 weeks from, I don't know when you will be releasing this, but October 8th it will be even more close to you. సో ఇంకా లెట్స్ కమ్ బ్యాక్ టు ఫిల్మ్. ఈ ఫిలింలో ఒకానొక దశలో ఒక హీరో గురించి రివీల్ చేసే ఒక ఆస్పెక్ట్, వెన్ హీ ఈస్ నాట్ సంథింగ్ అండ్ హీ హ్యాస్ హౌస్ అండ్ ఆల్, అంతా దాని గురించి చూపించినప్పుడు అది కొట్టేస్తుంది అని ఏమైనా థాట్ ఏమైనా వచ్చిందా, లేకపోతే won't work in a positive way అని? యాక్చువల్లీ దట్ వాజ్ అవర్ క్రక్స్. అంటే విష్ణుకి చెప్పినప్పుడు అవనేయండి, టీమ్కి నరేట్ చేసినప్పుడు ఎవ్రీ వన్ వాజ్ మోర్ హుక్ టు ద స్టోరీ ఆఫ్టర్ దట్. అక్కడ వరకు దే వాంటెడ్ టు, దే వర్ సీయింగ్ ఇట్ యాజ్ వన్ అనదర్ మూవీ, ప్రాబ్లీ దేర్ ఇస్ దిస్ లవ్ స్టోరీ గోయింగ్ ఆన్, బట్ దేర్ ఇస్ దిస్ ఇంట్రెస్టింగ్ సైడ్ ఆఫ్ హిమ్ వేర్ ఈస్ ఆల్రెడీ మ్యానిపులేటింగ్ అనేది. ఎంత మ్యానిపులేషన్ ఎక్స్పెక్ట్ చేయాలి. సో అక్కడి నుంచి దే వాంటెడ్ టు యాక్చువల్లీ పే అటెన్షన్. అది జరుగుతుంది థియేటర్లో, జరగదు అనేది ఎవరికి తెలీదు, బట్ ఆ వీ వాంటెడ్ టు స్టే ట్రూ టు అవర్ ట్రీట్మెంట్. ఇదేమీ ఒక బ్యాంగ్ లాగా పెట్టచ్చు, బట్ ఇట్స్ వన్ రొటీన్ ఫర్ హిమ్.
ఎవ్రీడే వాడు చేసేది అది, అక్కడికి వెళ్తాడు ఇంటికి వస్తాడు. సో అలానే ట్రీట్ చేస్తే ఇట్ విల్ బి మోర్ మాకు సాటిస్ఫైయింగ్ అనిపించింది. గుడ్ దట్ ఇట్ అగైన్ వర్క్. అంటే బ్యూటిఫుల్గా వర్క్ అయింది. అంటే చాలా సీక్రెట్గా కూడా ఉంచారు దాన్ని, అంటే ఎక్కడ కూడా ఎవరికి తెలియలేదు ఇట్లా జరగబోతోంది. ఒకసారి చూసిన తర్వాత అందరికి దిమ్మలు తిరిగాయి. సో జనరల్గా దిమ్మలు తిరిగేటప్పుడు ఇటు తిరగచ్చు అటు తిరగచ్చు కదా అని చెప్పేసి క్వశ్చన్. అటు తిరగచ్చు, బట్ ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఈడేంటి ఇన్ని చూసాము, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, లెట్స్ సీ ఏం చెప్తాడో. అంటే క్రిటిక్ చేయడానికే, బట్ ఏంటో అనేది చూస్తారు కదా, దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ అస్. నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు సీతారాంబాగ్ టెంపుల్లో ఒకరోజు షూటింగ్కి వచ్చాను, నేను కలవడం చూసాను. అప్పుడు తనికెళ్ళ భార్య గారు ప్రవచనం సీన్ అనేది షూట్ చేస్తాను. ఆయనతో ఎలా ఉండింది డైరెక్ట్ చేసే ఎక్స్పీరియన్స్? అని పెద్ద ఆర్టిస్ట్, ఆయన బాగా రాస్తారు, బాగా తెలుగు మీద పట్టుంది, యాక్టింగ్ అంటే చెప్పక్కర్లే, లెన్సుల దగ్గర నుంచి ఫ్రేముల దగ్గర నుంచి అన్నీ తెలుసు ఆయనకి. సో హౌ వాజ్ ఇట్ విత్ హిమ్? భరణి గారితో అంటే నేను అనుకోలేదు యాక్చువల్లీ భరణి గారు లాక్ అవుతారు దీనికి అని. వీ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ అ వైల్డ్ ట్రై, చూద్దాం ఇఫ్ హీ లైక్స్ ఇట్. బికాస్ ప్రవచనకర్త క్యారెక్టర్ అంటే ఐ డోంట్ నో అది చిన్న ఎలా తీసుకుంటారనే తెలియదు. హీ హ్యాజన్ డన్ సచ్ థింగ్ సో ఫార్. బట్ చెప్పగానే ఆయన నాకు కథ నచ్చింది, టైటిల్ నచ్చింది. అసలు అది నేను సూత్రధారిలాగా కనిపిస్తున్నాను అక్కడ, చెప్పిన ప్రతిదీ జరుగుతుంది అక్కడ. ఐఎమ్ సమ్మరైజింగ్ ద స్టోరీ అనే జోన్. ఐఎమ్ ఫర్ ఇట్. ఏం చేద్దాం చెప్పు అనే ఒక డిస్కషన్ వచ్చింది. ఇట్లా ఒక పద్యంతో ఓపెన్ చేయాలని అనుకుంటున్నామండి. శివరాత్రి రోజు ఓపెన్ అవుతుంది సినిమా. సో వై నాట్ లెట్స్ హ్యావ్ దట్ శివరాత్రి ఓరియంటెడ్. నాకు కొంచెం సాహిత్యం మీద నాకు కొంచెం ఇంక్లైన్, వై నాట్ పద్యమే శివరాత్రి. అదొకటి ఉంది, దట్స్ ఎ గుడ్ కోఇన్సిడెన్స్ ఆయనకి చెప్పడం. ఆయన సో అట్లా పంచపాషాణాలనే ఉంటాయన్నమాట. సో అందులో ఒక పద్యంతో వెళ్దాం అన్నట్టు అనుకున్నాం. సెట్లో ఆయన హీ గేవ్ అనదర్ పోయం, ఇట్లా నీలకంఠేశ్వర శతకం అని. అందులోది ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, అది ఆ శతకంలో ఉన్న ఒక వాట్ ఎవర్ మోర్ దాన్ 100 పద్యాలు అన్నీ పోయాయి, కాలగర్భంలో ఇదైపోయాయి, ఒకటో రెండో మిగిలాయి, ఒకటి నా దాకా వచ్చింది, అది సినిమాలో ఉంటే మిగిలిపోతుంది కదా అందులో. ఇంకా అంతకు మించిన రీజన్ అవసరం లేదు అనిపించింది. సో వీ వెంట్ అహెడ్ విత్ దట్. సో ఆయనతో చాలా నేర్చుకున్నాను. ఆయనతో ఇంగ్లీష్లో మాట్లాడు, తెలుగులో మాట్లాడు? తెలుగే, అచ్చ తెలుగే. సో ఇంకోటి ట్రైలర్లో వచ్చే ఒక సీన్ ఏంటి, భాస్కర్ ఈ సైలెంట్ అని చెప్పేసి చెప్పడం, అదేంటి అసలు ఆ థాట్ ఏంటి, అది ఎందుకు వచ్చింది అట్లా? అది అంటే నాకు మామూలుగా కొంత ఇంగ్లీష్ అనేది మనకి డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఆర్ లాంగ్వేజ్ పర్సే, కాకపోతే ఏదో కమ్యూనికేషన్ కోసం నేర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అందులో ఒకటి చెప్తే అందులో అది పలకూడదు, ఇది పలకాలంటే హూ పుట్ దీస్ రూల్స్ అనే జోన్లో ఉంటుంది మనకి. సో ఓకే, సో అది ఇక్కడ మనకి వాడితే ఎలా ఉంటుందని. అండ్ ఆ మూమెంట్కి దట్ ఫెలో ఇస్ ఇన్ దట్ ఫ్రస్ట్రేషన్ జోన్లో ఉంటాడు. నేను రాన్రా బాబు అంటే ఇటు తీసుకెళ్తున్నాడు. సో హ్యాపీగా సెట్ అవుతుందండి. అప్పుడు రవిబాబు వీడియో ఒకటి బాగా బాగా ప్రాచుర్యం చెందింది. ఏదో కాదు, నీ గురించి మాట్లాడిందే. ఆయన అప్పుడు బాగా గడ్డని ఇంత పెంచేసుకొని కొంచెం చూడడానికి అలా అలా ఉన్నాడు. ఏంటి అసలు సినిమా అప్పుడు గడ్డని తీసుకోకూడదు ఏమన్నా థాటా, లేకపోతే అసలు అలా కొంచెం అలా మెయింటైన్ చేస్తే సెట్లో ఎవరికి నేను వీడు కాదు ఇంకోటి ఎవడో ఉన్నాడు అంటున్నారు, నేనేరా బాబు అని. సో గడ్డం పెంచితే కానీ వీడు పెద్దోడే అన్నట్టు ఒక క్లారిటీ ఉండట్లే వాళ్ళకి, అందుకని అలా వదిలేసారు. అంతేనా, లేకపోతే ఏదన్నా అటు వెళ్ళి ట్రైన్ అయ్యి ఇటు వచ్చా అంటారు, అది ఏమో అంటే లేదు. జనరల్గా అంటే గడ్డం అనేది ఒక సెంటిమెంట్గా ఉంటుంది కొంతమంది. అలానా ఏమో, అంత అన్ని సెంటిమెంట్లు ఉంటే అసలు ఇక్కడికి వచ్చి చేసేదే ఉండదు. ఇదో ఒక పెద్ద ఇది కదా. రవిబాబు వాజ్ వెరీ ఇంప్రెస్డ్, ఆయన మాటల్లోనే తెలిసింది. ఆయన అంటే ఆయన అప్రోచ్ అయ్యేటప్పుడు కూడా ఐ హర్డ్ సర్టన్ ఫీడ్బ్యాక్. ఆయన ఒక డైరెక్టర్ వెటరన్, సో హీల్ హ్యావ్ హిజ్ ఓన్ టేక్ అబౌట్ ద సీన్, అట్లనే చేస్తారు అది ఇదని. ఓకే, మనకి హీఈస్ ద బెస్ట్ చాయిస్ మనకున్నది అన్నట్టు వీ అప్రోచ్. బట్ ఆయన తీసుకున్న విధానం కథని చెప్పినప్పుడు అండ్ ఆన్ ద సెట్ కూడా లైక్ హీ సెడ్ దట్ ఆయన ట్రై చేశారు. బట్ హీ వాజ్ వెరీ మచ్ సోల్డ్ టు ఓకే ఇట్లనే ఉండాలి దీని, కానీ ఆయన ఏదో కొంచెం ఎగ్జాజరేట్ చేశారు కానీ అక్కడ. బట్ హీ వాజ్ ఆల్రెడీ సరెండర్డ్ టు ద క్యారెక్టర్. అది నాకు చాలా నచ్చింది. అంటే రాబిన్ శర్మ ఒక పుస్తకం రాశాడు, లెర్న్ టు సే నో గ్రేస్ఫుల్లీ అని. అది రవిబాబు ఎగ్జాక్ట్గా నీ గురించే చెప్పాడు. అది ఓకే అంటే ఆయన ఇలా చేస్తా అలా చేస్తా అంటే నువ్వు నవ్వుతూ నో చెప్పడం ఇవన్నీ కూడా ఏమనిలేదు. నాకు వేరే దారి తెలియదు అక్కడ. ఇంకా అంటే నో చెప్పడం ఒకటే దారి తెలియదు అక్కడ. నో అంటే అది సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు మరి ఎలాగో కన్వే చేయాలి. ఆయన హీ హాస్ బీన్ వెరీ సపోర్టివ్. అలాంటప్పుడు నేను లేదు సార్ ఇది వర్క్ అవుతుంది నేను చెప్పలేను. సో అది ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్, ఆయన చాలా ఇంప్రూవ్ చేసినవి ఉన్నాయి. దే హ్యావ్ రియలీ వర్క్డ్ ఇన్ థియేటర్. అది చూసినప్పుడు ఐ కెన్ సీ ఆయన ఏవేవి చేశారు, ఫర్ వాట్ రీజన్. నేను అప్పుడు కాల్ తీసుకోవాలా లేదా అనే దగ్గర ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ టు హిమ్, చాలా బాగుందని. సో అలాంటివి హెస్ బీన్ అ వెరీ ఎప్పటి నుంచో చేస్తున్నాయన కదా ఎక్స్పీరియన్స్డ్. సో హీ బ్రాట్ దట్ ఎక్స్పీరియన్స్ రియల్లీ టు ద టేబుల్.
చాలా ఒక మంచి స్టార్ కాస్ట్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ స్టార్ కాస్ట్. యా మీరు రవిబాబుని తీసుకున్నా, బర్ని గారిని తీసుకున్నా, శ్రీకాంత్ గారిని తీసుకున్నా, విష్ణు హిమ్సెల్ఫ్, వీళ్ళంతా కూడా లాట్ ఆఫ్ బాడీ ఆఫ్ వర్క్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు వచ్చిందంటే. అందుకని నా పని చాలా ఈజీ అయింది. దే జస్ట్ వాళ్ళు క్యారెక్టర్ని లివ్ చేశారు అంతే, అంతకుమించి నేను చేసింది చాలా తక్కువే. కెమెరా స్థుతా లేకపోతే నిజంగానే ఈజీ అయిందని చెప్తున్నారు? ఈజీ అయింది, డెఫినెట్గా ఈజీ అయింది. లేకపోతే అంటే విలియం రెడ్డి నేను ఆన్ కెమెరానే చెప్తున్నా, ఆన్ స్క్రిప్ట్ ఒక లెవెల్లో ఉంటే రవిబాబు గారు టుక్ ఇట్ టు సమ్ అదర్ లెవెల్. విష్ణు గారు ఆ రోజు ఈవెంట్లో అన్నట్టు హీఈస్ వన్ ఆఫ్ ద హీరోస్ అన్నట్టు హీ హెల్డ్ దట్ క్యారెక్టర్ టైట్లీ. సో బాగా హెల్ప్ అయింది. సో రాజరాజ చోరా సక్సెస్ తర్వాత అసద్ గోలీ మధ్యలో ఉండే ఆలోచనలు ఏంటి? ఏం లేవు, నార్మలే. అంటే నెక్స్ట్ కథ ఉంది, దాన్ని పట్టుకొని మళ్ళీ చేసి సరి చేసి ప్రజెంట్ చేయటం అంతే. ఇన్ మచ్ బెటర్ వే దాన్ వాట్ రాజరాజ వాస్ ప్రజెంటెడ్. సో ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నోట్స్ ఏమైనా రాసుకొని ఇది ఇలా చేయాలి, అది ఇలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఏమన్నా అనుకున్న సందర్భాలు, అనుకున్న విషయాలు? ఫస్ట్ కాపీ టైంకే ఆ పోస్ట్ మార్టం రఫ్గా అయిపోతుంది. ఓకే, ఎందుకంటే అవన్నీ అవుతూ దాన్ని, అండ్ లక్కీలీ వీ హ్యాడ్ టైమ్ టు, ఈ లాక్డౌన్ వల్ల అవనండి ఎడిట్లో వీ హ్యాడ్ టైమ్ టు రియల్లీ అడ్రస్ దోస్ థింగ్స్. అనేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోదు. అనుకున్న టైం ఉంది కాబట్టి వీ అడ్రస్ దెమ్, బ్రాట్ దెమ్ టుగెదర్. ద వన్ విచ్ యు ఆర్ వాచింగ్ నౌ ఈస్ బికాస్ ఇట్ హాస్ గాన్ త్రూ మల్టిపుల్ ఐటరేషన్స్ బికాస్ ఆఫ్ ద టీమ్ వర్క్, ఎడిటర్ విప్లవ్, వీళ్ళందరూ ఎట్సెట్రా కూర్చొని డిస్కషన్స్లో వచ్చింది. సో పోస్ట్ దట్ ఐ థింక్ ఆడియన్సెస్ ఫీడ్బ్యాక్ మ్యాటర్డ్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే మనం ఒకటి చేసాం, దిస్ ఇస్ ఆర్ బిలీఫ్, అది వాళ్ళతో రెసిప్రోకేట్ ఎలా అవుతుంది అనే దాన్ని బట్టి ద లేటర్ నోట్స్ వుడ్ కమ్ అనుకుంటా. సో ఇట్ ఇస్ స్టిల్ కొంచెం ప్రీమెచ్యూర్ ఏమో, లెట్స్ సీ. ఓటీటీది కూడా ఉంది కాబట్టి ఇఫ్ పీపుల్. ఓటీటీలో ఏమన్నా ఇందులో ఎడిట్ అయిపోయిన సీన్స్ ఏమైనా యాడ్ అవుతున్నాయి, అలాంటివి ఏమైనా జరగబోతున్నాయి? ఐ థింక్ ఇట్ విల్ బి ద సేమ్ లెంత్. థియేట్రికల్ లెంత్ విల్ బి ఫర్ ద ఓటీటీ, సేమ్ సీన్స్, నథింగ్, నో కంటెంట్ చేంజ్ ఫర్ దట్. యా, అంటే ప్లాన్ చేసుకున్నారా ముందు, లేకపోతే ఇట్ వాస్ జస్ట్ పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్ ఎవ్రీవేర్? లక్కీలీ ఇట్ వాస్ ఫిట్టింగ్ ఎవ్రీవేర్ ఫర్ ద ఫ్యామిలీ ఆడియన్సెస్ ఇన్ థియేటర్ లెవెల్లో కూడా. అండ్ ఓటీటీ అనేది చెప్పినా చెప్పకపోయినా ఇట్ ఈస్ ఫర్ ఫ్యామిలీ, సో యాజ్ ఇట్ ఈస్ అడ్రస్ అవుతుందని అయితే. ఇప్పుడు నువ్వు ఈ జనరేషన్ డైరెక్టర్ కాబట్టి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, థియేటర్ వర్సెస్ ఓటీటీ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. బట్ అవి మనందరం కూడా ఓటీటీలో కూడా ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం, రకరకాలుగా చేస్తూ ఉంటాం. థియేటర్ అండ్ ఓటీటీ వ్యత్యాసం యాజ్ ఎ డైరెక్టర్ హౌ డు యు అబ్జర్వ్? అంటే కాంటెంట్ ఎక్స్ప్రెసింగ్ ఛానల్స్ అవి షూర్లీ, బట్ సినిమా అనేది పిక్ చేసుకున్నప్పుడు అంటే అడాప్టేషన్ అనేది మేబీ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు మనం ఒక 50 years 60 years ఒక దానికి అలవాటు పడిపోయి ఉన్న వాళ్ళు సడన్గా దానికి అవ్వండి అంటే అవరు. నెయిదర్ వుడ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్పీరియన్స్ మూవీస్ ఇన్ దట్ బిగ్ ఇది విత్ ఎవ్రీ వన్ అరౌండ్. ఇక్కడైతే యాజ్ అ ఫిల్మ్ మేకర్ పర్స్పెక్టివ్ మీరు అడిగినట్టు అంటే టెక్నికాలిటీస్ ఇవన్నీ యుల్ సెట్ ఇన్ ద రైట్ ప్లేస్ అండ్ ప్రెజెంట్ ఇట్. అది తీసుకెళ్ళి రిమోట్ కంట్రోల్లో పెట్టేస్తే గాన్, నువ్వు చెప్పాలనుకుంది యాజ్ ఇట్ ఈస్ అయితే రీచ్ అవ్వదు. సో డెఫినెట్లీ ఆ లెక్కలో అయితే థియేటర్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే ఇది ప్యాకేజింగ్ విషయంలో తేడానా, లేకపోతే అడాప్టేషన్ విషయంలో తేడానా? ప్యాకేజింగ్ విషయంలో తేడా. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. బికాస్ ఓటీటీ అనేది మైండ్లో పెట్టుకొని రాయాల్సినవి ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ కథలు, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ చెప్పి తీరాల్సినవి ఉన్నాయి. బికాస్ దాట్ ఈస్ ద మీడియం విచ్ ఇస్ గోయింగ్ టు బీ దర్ ఫర్ లాంగర్ టైమ్. సో దాన్ని ఖచ్చితంగా ఇప్పటి జనరేషన్ కదా, ఎవరైనా హూ ఎవర్ వాంట్స్ టు ఎవాల్వ్ విత్ ద హ్యాపనింగ్స్. నేను రవిబాబు గారితోనే చాలాసార్లు డిస్కస్, హీ హాస్ బీన్ దట్ పర్సన్ హూ ఫస్ట్ చిన్న టార్చ్ బేరర్ టైప్లో అన్నీ చేస్తున్న కొత్త టెక్నికాలిటీస్ ఇవన్నీ. సో ఓటీటీకి కూడా హీ హాస్ బీన్ దట్, ఖచ్చితంగా అందులో రైట్ కంటెంట్. విష్ణు గారు వీళ్ళందరూ ఎవ్రీవన్ బిలీవ్స్ ఇన్ దట్ ఓటీటీ ఈస్ ద రైట్ ప్లేస్ టు బీ ఇన్, బట్ విత్ ద రైట్ కంటెంట్ ఫర్ దట్. దీనికని చేసి వేరే ఇది లేక అక్కడిస్తే అవుట్పుట్ అలానే ఉంటుంది. సో ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తామని చెప్పేసి చాలా గట్టిగా ఎదురు చూస్తున్నారు. అది ఎప్పుడు అవ్వబోతుంది, ఏమవబోతుంది, ఏమైనా ఐడియా ఉందా? ఏమైనా ఎవరితో ముందుకెళ్ళాలని ఏమైనా థాట్ ప్రాసెస్ ఏమైనా ఉందా? అంటే ముందు కొన్ని స్క్రిప్ట్స్ అనుకొని ఉండే ఐడియాస్. సో ఇప్పుడు దీని ఎక్స్పీరియన్స్ వల్ల అవనివ్వండి, నాకు వచ్చిన బెటర్గా అర్థమైన విషయాలు, క్రాఫ్ట్, ఈ డెవలప్మెంట్స్ అన్నీ తీసుకొని ఇంకొక ఐ టేక్ కపుల్ ఆఫ్ మంత్స్ టు పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్. దెన్ డైరెక్టర్గా బడ్జెట్ ఆలోచిస్తావు నువ్వు? చించాలి, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ అది చించాను కాబట్టి ఇది ఫస్ట్గా తీసుకోవాల్సిన ఇది ఉండే. బికాస్ ఐ నో దిస్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి సార్టెడ్. సో ఎవ్రీథింగ్ అదర్ థింగ్స్ ఆల్సో విల్ వర్క్ అవుట్ ఫినాన్షియల్గా. సో ఖచ్చితంగా దీని ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని దాని మీద ఇంకా కొంచెం
బెటర్ ఆలోచనలు ఉంటాయా బడ్జెట్ పరంగా లేకపోతే? ఖచ్చితంగా, బికాస్ ఫస్ట్ది సెకండ్ది అని పక్కన పెడితే ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ మూవీ హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్. రైట్. ఫస్ట్ ఒకటి సబ్మిట్ చేసి దాంట్లో అంటే వీ సబ్మిటెడ్ ఇన్ ద రైట్ ఫార్మాట్, దే సపోర్టెడ్ ఇన్ ద రైట్ ఫార్మాట్. సో దీనికి ఇది సరిపోయింది డెఫినెట్గా. బట్ దీని ఎక్స్పీరియన్సెస్ ఎక్కడెక్కడ చిన్న ఇష్యూస్ వస్తాయి బికాస్ ఆఫ్ ద లొకేషన్ అవనివ్వండి, కాస్ట్ అవనివ్వండి, ఏదైనా. సో వాటిని మైండ్లో పెట్టుకొని అయితే నెక్స్ట్ ఆన్ పేపరే మంచిగా సెట్ అయితే తర్వాత కంగారు పడాల్సిన అవసరం ఉండదు. లైక్ యూ సెడ్, ఆ బడ్జెట్ని మైండ్లో పెట్టుకొని చేస్తే. ఇంకోటి ఒక స్టైల్ అనేది అలవాటు చేయకుండా ఉండాలి లేదా అలవాటు పడకుండా ఉండాలి అని చెప్పేసి కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. నౌ దట్ ఈ స్టైల్ ఆఫ్ మూవీ ఏదైతే ఉందో, ఎమోషన్స్ కానివ్వండి లేకపోతే ద వే యూ హవ్ టేకన్ రాజరాజ చోర, ఆ స్టైల్ అనేది కాన్షియస్గా ఇలా కాకుండా వేరే రకంగా చేయాలని వాళ్ళ ఆలోచన ఉందా సెకండ్ ఫిల్మ్కి లేదా థర్డ్ ఫిల్మ్కి అలాంటిది ఏమన్నా? లేకపోతే హౌ డు యూ గో అబౌట్ యువర్ వర్క్ అండ్ క్రాఫ్ట్? అంటే నాకు పర్సనల్గా ఐ థింక్ ఇట్స్ అ లిటిల్ ఎర్లీ ఫర్ మీ టు రియలీ ఫిగర్ అవుట్ మై స్టైల్ ఆల్రెడీ. మేబీ 2-3 చేస్తే తప్పితే ఓకే దిస్ ఇస్ వేర్ ఐఎమ్ హెడింగ్ టు అని నాకు అర్థం అవుతుంది, చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఐ వుడ్ లైక్ టు కీప్ ఇట్ ఓపెన్, ఆర్గానిక్. ఐ థింక్ థింగ్స్ విల్ కమ్. అప్పుడు అర్థం, ఓహో ఇవే రిపీట్ చేస్తూ ఎప్పుడో ఒక 3-4 మూవీస్ తర్వాత అర్థం అవుతే కాన్షియస్గా హోల్డ్ బ్యాక్ అండ్ ట్రై టు అనుకుంటానేమో. ఐమ్ జస్ట్ కీపింగ్ ఇట్ ఓపెన్. సో ఆల్మోస్ట్ ఒక 1.5 year అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ దాకా? యా. సో 2019 డిసెంబర్లో వీ స్టార్టెడ్ థింగ్స్. పూజ అనౌన్స్మెంట్ ఇవన్నీ జరిగి ఆగస్ట్ 2021లో రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఈజీగా 20-21 months దాకా. అంటే 7-8 months have gone and అదే గాన్ ఇన్ అయినా కూడా మన ఆలోచన దాని మీద ఉంటుంది. రెజ్యూమేలో ఇవి ఏం చేయలేదు. బట్ ఈ 21 months ఆఫ్ వర్క్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ అనేది ఐ థింక్ ఒక మంచి రిజల్ట్ అనేది యు ఆర్ సీయింగ్. అండ్ ఆ విషయంలో మాత్రం హ్యాపీ అబౌట్ దట్. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ ఆ ప్రాసెస్ని అయితే చాలా ఎంజాయ్ చేశాను. అంటే they were this whatever ups and downs for the team avanendi idavanend producers avan because of all the covid financials things. But అది నాకైతే పర్సనల్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అన్నీ కలగలిపి ఒకే దాంట్లో పడ్డాయి. అది పాజిటివ్స్ అవనివ్వండి, ఇష్యూస్ అవనివ్వండి. సో బెటర్ ఫెలో దాన్ వాట్ ఐ వాస్. సో ఐ థింక్ ఐల్ క్యారీ ఇట్ ఫార్వర్డ్. అండ్ బోనీ కొట్టిన హసిత్ గోలీలాగా దూసుకు వెళ్ళిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హసిత్ ఈ ఇంటర్వ్యూ కోసం అండ్ అలాగే రాజరాజ చోరా కోసం. వెయిట్ చేస్తుంటా నెక్స్ట్ ఫిల్మ్ గురించి. థ్యాంక్ యూ. ఇన్న వెంటనే విత్ ఇన్ ఒక 1 hour నరేషన్లోనే ఇంకా సినిమా ఓకే చేయడం జరిగింది. బికాస్ ఇట్స్ పాజిటివ్ మూవీ, చాలా పాజిటివ్ ఉంటుంది మూవీ. అలాగే అంటే సేమ్ టైటిల్ లాగా చాలా ఖర్చు పెట్టి తీసాం. ఇంకా మాకు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం. ఎందుకంటే ఏ హీరోకైనా ఒక మార్కెట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నా కెరియర్ బిగినింగ్లో ఇంకా మార్కెట్ అనేది రాదు. సో